శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండలో 53వ సర్గ. కామధేనువు కావాలి. వశిష్ఠుడు అలా అనగానే విశ్వామిత్రుడి సేనకంత ఎవరు ఏది కోరితే అది సమకూర్చింది కామధేనువు. చెరుకులు, తేనెలు, పేలాలు, మంచి మంచి పాత్రలతో ఇప్పకళ్ళు, దివ్యమైన పానకాలు, రకరకాల పిండి వంటలు సిద్ధపరిచింది. వేడి వేడి అన్నాలు కొండల్లా కుప్పలు పెట్టింది. రుష్టాన్నాలు, ముద్దపప్పులు గుట్టలు వేసింది. పెరుగు కాలవలు తయారు చేసింది. రుచికరమైన చంద్రసోపేతమైన భక్ష్యాలు పాత్రలతో నింపి సిద్ధం చేసింది. బెల్లం వంటకాలు, అవి వేలు వేలు రాసులు పోసింది. విశ్వామిత్రుడు అతడి సేనలోని 50 మంది ఎంతో అంతా సంతోషించారు. దివ్యమైన విందులో తృప్తి పడ్డారు. అంతఃపురం రాణులు, పురోహితులు, బ్రాహ్మణులు, అమాత్యులు, మంత్రులు, సేవకులు, ఇంతమందితోనూ విశ్వామిత్ర మహారాజుని అలా విందు చేసి సత్కరించాడు వశిష్ఠుడు. మునీంద్ర, ఉత్సాహంగా అందుకున్నాడు విశ్వామిత్రుడు. నిన్ను నేను పూజించవలసింది, అలాంటిది నువ్వే నన్ను ఇంతగా సత్కరించావు. చక్కగా అన్నీ చెప్పగలవు నువ్వు. నేను ఒక మాట చెబుతాను, ఆలకించు. నీకు 1,00,000 ఆవులిస్తాను. ఈలాబల అనగా కామధేనువు నాకు ఇచ్చేయి. ఇది రత్నం వంటిది. రత్నాలు రాజువి కనుక నా రత్నం నాకు ఇచ్చేయి. ధర్మతః నాదే ఇది. బ్రాహ్మడివి నువ్వు, నీది కాదు అన్నాడు. 1,00,000 కాదు, 100 కోట్లు ఆవులు ఇచ్చినా కామధేనువు ఇవ్వను. వెండి కుప్పలిచ్చినా ఇవ్వను. ఇది ఇవ్వవలసింది కాదు, నా దగ్గర ఉండవలసిందే. ధైర్యశాలిని, కీర్తిలాగా శాశ్వతంగా నన్ను వదలకుండా ఉంటుంది కామధేనువు. కావ్యానికి నా జీవయాత్రకి, అగ్నిహోత్రానికి, భూతబలికి, హోమానికి అన్నిటికీ ఇదే ఆధారం నాకు. స్వాహ వషట్ మంత్రాలకి, రకరకాల విద్యలకి ఇదే ఆస్కారం. సందేహం లేదు, నిజం చెబుతున్నాను. ఇదే నా సర్వస్వం. సర్వకాల సర్వ అవస్థల్లోనూ ఇదే నాకు తుష్టి కలిగిస్తుంది. ఇంతెందుకు, ఇంకా ఎన్నో కారణాలున్నాయి కనుక కామధేనువు ఇవ్వను అన్నాడు. ఇవ్వనంటే మరింత పంతం హెచ్చిపోయింది విశ్వామిత్రుడికి. అర్థవంతమైన మాటలతో మళ్ళీ మొదలెట్టాడతడు. బంగారం నడుము మోకులతోనూ, బంగారం కూర హారాలతోనూ, బంగారం అంకుశాలతోనూ 14,000 ఏనుగులిస్తాను. 4 తెల్ల గుర్రాలు పూసిన చిరుగంటల బంగారం రథాలు 800 ఇస్తాను. దేశాల్లో పుట్టిన మంచి మంచి జాతి గుర్రాలు 1,000 ఇస్తాను. అలాగే మంచి వయసు ఉన్నవి రంగురంగుల పాడి ఆవులు 1,00,00,000 ఇస్తాను. బ్రాహ్మణోత్తముడా, కామధేనువు కావాలి నాకు, ఇచ్చేయి. ఇంతేకాదు, రత్నాలు, బంగారం నువ్వు ఎంత కోరితే అంత ఇస్తాను. కామధేనువు కావాలి నాకు, ఇచ్చేయి అన్నాడు. ఏమైనా సరే కామధేనువు మాత్రం ఇవ్వనుగాక ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు వశిష్ఠుడు. నాకు ఇదే రత్నం, ఇదే ధనం, ఇదే సర్వస్వం, ఇదే ప్రాణం. అమావాస్య పున్నమల్లో చేసే ఇష్టియాగము
ఆప్త దక్షిణలు, వివిధ కర్మలు అన్నీ ఇదే. నేను చేసే సర్వకర్మలకి ఇదే మూలం. అందులో రవంత సందేహం లేదు రాజా. ఇన్ని ప్రలావాలెందుకు కామధేనువు, ఎంత మాత్రం ఇవ్వను అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 53వ సర్గ. 54వ సర్గ. కామధేనువుతో కయ్యం. వశిష్ఠముని ఇవ్వనుగాక ఇవ్వను అనడంతోనే కామధేనువును బలవంతంగా పట్టుకుపోవాలనుకున్నాడు విశ్వామిత్రుడు. ఈసారా ఇవ్వడంతోనే ఈడవడం మొదలు పెట్టారు భటులు. దుఃఖపడింది కామధేను, జాలిగా ఏడ్చింది. ఈ రాజభటులు నన్ను ఎత్తుకుపోతారా అనుకుంది. దుఃఖపడుతున్నాను, దీనంగా ఉన్నాను. మహాత్ముడు వశిష్ఠుడు నన్ను వదిలిపెట్టేశాడా? మహారుషి పట్ల ఏమపరాధం చేశాను? భక్తురాలిని, నిరపరాధిని, ఇష్టురాలిని ఎందుకని వదిలేస్తున్నాడు నన్ను అంటూ విచారపడింది. మాట మాటికి నిట్టూర్పులు విడిచింది. ఒక్కొక్క మాటకి 100 మంది భటుల్ని విదిలించేస్తూ వాయువేగంతో పరిగెత్తుపోయి వశిష్ఠముని పాదాల దగ్గర వాలింది. భగవంతుడా, మేఘం ఉరిమినట్టు, వేరీలు మోగినట్టు అరుస్తూ ఏడుస్తూ అడిగింది. నన్ను వదిలిపెట్టేశావా? ఎందుకని రాజభటులు నన్ను నీ దగ్గర నుంచి ఈడ్చుకుపోతున్నారు అంది. శబల, బరువుగా అన్నాడు వశిష్ఠుడు. దుఃఖంతో కుంగిపోతున్న చెల్లెల్లిలా ఏడుస్తున్నావు నువ్వు. నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఏ అపకారము చేయలేదు నాకు. ఈ రాజు మహాబలవంతుడు. బలవంతంగా నా దగ్గర నుంచి నిన్ను లాక్కుపోతున్నాడు. అతడితో సమానమైన సేనబలం నాకు లేదు కదా. అతడు రాజు. ఇవాళే అతడికి ఆతిథ్యం ఇచ్చాను కనుక అతన్ని చంపకూడదు. బలవంతుడైన రాజు అతడు. భూమికి ప్రభువు. ఏనుగులు, రథాలు, గుర్రాలు, జెండాలు ఇన్నిటితోనూ కిక్కిరిసి ఒక అక్షోహిణీ సేన పూర్తిగా ఉంది అతడి దగ్గర. అంత బలవంతుడతడు. వశిష్ఠముని మాటలు అవగతం చేసుకుంది కామధేనువు. మహాముని వినయంగా అంది. క్షత్రియుడి బలం ఏమాత్రం? బ్రాహ్మణ బలం బ్రహ్మాండమైంది. బ్రహ్మ బలం క్షత్రియ బలం కంటే దివ్యమైంది, బలవత్తరమైంది అంటారు. నీ బలం ఇంత అంతా అని చెప్పరాంది. మహావీర్యవంతమైంది. విశ్వామిత్రుడు నీకంటే బలవత్తరుడు కాడు. సహించరాంది. నీ తేజస్సు, నీ బ్రహ్మ బలం నాలో నిండి ఉంది. నన్ను నియోగించు. దుర్మార్గుడైన విశ్వామిత్రుడి గర్వబలం ఇట్టే నాశనం చేసేస్తాను. అయితే శత్రువుల్ని సంహరించే సైన్యం పుట్టించు అన్నాడు వశిష్ఠుడు. అతడి నోట్లో మాట నోట్లోనే ఉంది. హంబా అంది కామధేనువు. దాంతో వేలు వేలు పల్లవులు పుట్టారు. విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అతడి సేన నాశనం చేశారు. కోపంతో ఉగ్రుడైపోయాడు మహారాజు. విశ్వామిత్రుడు కళ్ళల్లో నిప్పులురిమాడు. రథమెక్కి కింద మీద ఆయుధాలు నింపేశాడు. పల్లవుల్ని తుడిచి పారేశాడు. చూసింది కామధేనువు. కోపంతో బుసకొట్టింది. తిరిగి యువనుల్ని, శక్తుల్ని పుట్టించింది. నేలంతా వాళ్ళతో నిండిపోయింది. మహాపరాక్రమవంతులు వాళ్ళు. బంగారం, సంపెంగ కేసరల వంటి
కాంతిమంతులు. అంతమంది పొడవాటి కత్తులు పట్టుకున్నారు. బంగారం రంగు బట్టలు కట్టుకున్నారు. మండుతున్న అగ్నిహోత్రంలాగా విశ్వామిత్రుడు సేన మీద పడి మార్చేశారు. మహాతేజుడు విశ్వామిత్రుడు మహాస్త్రాలు ప్రయోగించాడు. యవనులు, కాంబోజులు, పల్లవులు కలగుండు పడిపోయారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 54వ సర్గ. 55వ సర్గ. వశిష్ఠముని కోపము. విశ్వామిత్రుడి అస్త్రాలతో ఆకుల పడిపోతూ ఉంది కామధేనువు సేన. చూశాడు వశిష్ఠుడు. యోగమహిమతో యవనులు మొదలైన వాళ్ళని పుట్టించు అంటూ రెచ్చగొట్టాడు కామధేనువుని హుంబ. అరిచింది కామధేనువు. సూర్యుడితో సమానులైన కాంబోజులు పుట్టారు. దాని పొదుగు నుంచి పల్లవులు పుట్టారు. అందరి చేతుల్లోనూ ఆయుధాలున్నాయి. యోని ప్రదేశం నుంచి యవనులు పుట్టారు. పురీష ప్రదేశం నుంచి శకులు, రోమకూపాల్లోంచి మ్లేచ్చులు, బోయలు, హరీతులు పుట్టుకు వచ్చారు. పదాతులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, విశ్వామిత్రుడి చతురంగ సేన యావత్తు వాళ్ళు క్షణంలో పూడ్చి పారేశారు. విశ్వామిత్రుడి 100 మంది కొడుకులు వశిష్ఠుడి మీదకి పరుగెత్తారు. రకరకాల ఆయుధాలతో విరుచుకుపడ్డారు. మూర్తీభవించిన కోపంలా ఉన్నాడు వశిష్ఠముని. విశ్వామిత్రుడి కొడుకుల్ని చూశాడు. ఒక్క హుంకారం చేశాడు. ఆ హుంకారంతోనే 100 మంది బగ్గున మండిపోయారు. వాళ్ళు రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు ముహూర్త కాలంలో బుగ్గైపోయాయి. కుమారులు సేన కూలిపోవడంతోనే అంతా విశ్వామిత్రుడు సిగ్గుపడిపోయాడు. దుఃఖంతో కుంగిపోయాడు. పడిపోయిన సముద్రంలా అయిపోయాడు. కోరలు తీసిన పాములా అయిపోయాడు. రాహువు పట్టిన సూర్యుడిలా అయిపోయాడు. రెక్కలు నరికేసిన పక్షిలా అయిపోయాడు. దీనుడైపోయి గర్వమంతా అడిగిపోయింది. ఉత్సాహం ఉడిగిపోయింది. ఉదాసీనం ఉంచుకు వచ్చింది. ఎలాగో చావకుండా మిగిలిన ఒక్కగాక ఒక్క కొడుకుని తన రాజ్యానికి రాజు చేశాడు. క్షత్రధర్మంతో రాజ్యం చేయి అని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. కిన్నరులు, నాగులు క్రిక్కిరిసి ఉన్న హిమాలయ పర్వతం పక్క శివానుగ్రహం కోరుతూ తపస్సు చేశాడు. వరాలిచ్చే శివుడు కొంతకాలానికి ప్రత్యక్షమయ్యాడు. దేనికోసం తపస్సు చేస్తున్నావు? నీ కోరిక చెప్పు, వరమిస్తాను. ఏం కావాలి అన్నాడు. మహాదేవా, చేతులు జోడించాడు విశ్వామిత్రుడు. నువ్వు సంతుష్టుడివైతే అంగాలతోనూ, ఉపాంగాలతోనూ, ఉపనిషత్తులతోనూ, రహస్య మంత్రాలతోనూ సంపూర్ణంగా ధనుర్వేదం నాకు ప్రసాదించు ప్రభు. దేవతల దగ్గర, మహా ఋషుల దగ్గర, రాక్షసుల దగ్గర, దానవుల దగ్గర, గంధర్వుల దగ్గర, యక్షుల దగ్గర ఉన్న అస్త్రాలు యావత్తు నాలో ప్రకాశించినట్లు అనుగ్రహించు. దేవదేవా, నా కోరిక మరొకటి కూడా నెరవేర్చు అన్నాడు. అలాగే కాని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు శివుడు. అస్త్రాలు సంపాదించి మరింత విజృంభించాడు విశ్వామిత్రుడు. పర్వదినాల్లో పోటెక్కిన సముద్రంలా పరాక్రమంతో విరుచుకుపడ్డాడు. వశిష్ఠముని పని అయిపోయిందనే అనుకున్నాడు. ఏకాఏకీని
వశిష్ఠాశ్రమం మీదికి వచ్చాడు. దారుణమైన బాణాలు కురిపించాడు. తపోవనమంతా దగలపడిపోయిందనిపించింది. ఆశ్రమంలోని మునులు వందలు దిక్కులు దిక్కులు పరిగెత్తారు. వశిష్ఠ ముని శిష్యులు పరిగెత్తినట్టే ఆశ్రమం జంతువులు, పిట్టలు వేలు వేలు భయంతో కాకాపికలైపోయాయి. ఆశ్రమ ప్రదేశం శూన్యమైపోయింది. ముహూర్తకాలం అలికిడి లేకుండా అయిపోయింది. ఉషార క్షేత్రంలా తయారైంది. సూర్యుడు మంచి కరిగించేసినట్టు. ఇదిగో ఇప్పుడే విశ్వామిత్రుడు పని పట్టేస్తాను, భయపడకండి అని మాటి మాటికి అంటూనే ఉన్నాడు వశిష్ఠుడు. అయినా ఆశ్రమంలో ఎవరూ ఆగలేదు. చెట్టో పిట్ట అయిపోయారు. మహా తేజశాలి వశిష్ఠుడు మూఢుడా రోషంతో విశ్వామిత్రుణ్ణి గద్దించాడు. చిరకాలం నుంచి వృద్ధిలో ఉన్న ఆశ్రమం నాశనం చేస్తున్నావు. ఈ దురాచారంతో ఇంక నువ్వు మిగలవు అన్నాడు. పరమ కోపంతో పొగలేని అగ్గిలా లేచాడు. అపర యమదండం లాంటి బ్రహ్మదండం పట్టుకున్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 55వ సర్గ.